సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నై వీడియో వచ్చినా మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. రేపు మార్కెట్ ఎక్స్పైరీ, రేపు మార్కెట్లో ఒక ఫాల్ రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రేపు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లోకి వెళ్ళిపోదాం. నిన్న నేను ఏం చెప్పానో ఈరోజు ఏం చేసిందో మార్కెట్ చూడండి. నిన్న నేను ఏం చెప్పాను, అయితే ఫాల్ రావాలి లేదా ఒక కన్సోలిడేషన్ రావాలి. ఏమైంది ఈరోజు మార్నింగ్ మార్కెట్ వచ్చింది, కన్సోలిడేట్ చేసిందా మార్కెట్. ఫాల్ రాలే, కన్సోలిడేట్ అయింది. అంటే మార్కెట్కి నేను నిన్న వెళ్ళిపోయే ముందు కూడా చెప్పా, సెల్లర్లు కింద పడాలి అంటే ఒక న్యూస్ అయినా ఎత్తుకుతారు లేదా హ్యూజ్ క్వాంటిటీ సెల్లింగ్ అయినా జరగాలి. రెండిట్లోనే మార్కెట్ పడుతుంది, అంతే తప్ప నార్మల్గా ఒక రిట్రేస్మెంట్ అయినా రావాలి. ఓకే, సో రెండు రావాలంటే అయితే హ్యూజ్ క్వాంటిటీ సెల్లింగ్ అని రావాలి లేదా న్యూస్ అయినా ఇంపాక్ట్ చేయాలి. ఆ రెండు లేనప్పుడు ఏమవుతుంది, మార్కెట్ కన్సోలిడేట్ అవుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది అని చెప్పా. ఆల్రెడీ చాలా ట్రావెల్ చేసింది మార్కెట్, కన్సోలిడేట్ అవుతుంది. ఇలాంటి దగ్గర ఏం చేయలేం. మార్కెట్ మార్నింగ్ నుంచి అసలు ఎవరికి ఏమీ ట్రేడ్ ఇవ్వలేదు. 3 o'clock ఒక షార్ప్ క్యాండిల్ వచ్చిందేమో, కానీ ఇది వదిలేస్తే మార్కెట్ మార్నింగ్ నుంచి ఏం ట్రేడ్ ఇవ్వలేదు. నేను స్కాల్ప్ చేశాను, సమ్ 3200 ఇలా ప్రాఫిట్ వచ్చింది. దానికి మించి నేను ఎక్కువ చేయలేకపోయాను కూడా. స్కాల్ప్ ఒకే ట్రేడ్ చేశాను అంతే. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించు సేమ్ ఇదే జోన్లో ఉండిపోయింది. మార్కెట్ ఏదో ట్రావెల్ చేయలేదు. సో రేపు మార్కెట్ లెవెల్స్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడదాం. ఓకే, రేపు ఇంట్రెస్టింగ్ అవ్వచ్చు, ఎక్స్పైరీ ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. మాట గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు ఎక్స్పైరీ. ఓకే, రేపు ఎక్స్పైరీ రోజు ఫస్ట్ నిఫ్టీ 19,400. 19,400 దగ్గర ఎవరున్నారు, రెసిస్టెన్స్ ఉంది. ఓకే, మంచి రెసిస్టెన్స్ ఉంది 19,400. ఇది ఒక మంచి రెసిస్టెన్స్ కింద ఉంది కాబట్టి మీరు ఒక రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఓకే, 19,400 ఎవరు మంచి రెసిస్టెన్స్. ఓకే, ఇది రెసిస్టెన్స్. ఈరోజు మార్కెట్ ఇంచుమించు 19,400 దగ్గర ఆడింది. పైకి వెళ్తే 19,500 ఒక రెసిస్టెన్స్ ఉంది. మళ్ళీ 19,400 వెంటనే 500 దగ్గర ఒకటి ఉంది. సో 500 లెవెల్లో ఇంకోటి ఉంది. 400 జస్ట్ 500 ఈ లెవెల్లో కూడా ఒకటి ఉంది. ఓకే, 400 500 ఇక్కడే ఉంది, స్పేస్ ఎక్కువ లేదు. రేపు ఆల్మోస్ట్ మార్కెట్ 500 400 దాటి 500 అంతే. ఈ రెండు బ్రేక్ అవ్వడం కష్టం. కింద పడితే మాత్రం 19,300, అది కూడా బ్రేక్ అయితే దాన్ని 19,000. బాగా వినండి, ఫాల్ వస్తే మాత్రం 19,300 అనమాట. ఓకే, జస్ట్ ఇది అనమాట క్యాండిల్. 19,300 కానీ ఒక్క సపోర్ట్ కానీ బ్రీచ్ అయిందా అంటే బ్రేక్ అయిందా, మీరు అంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 19,000 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బిగ్ ఫాల్. కింద సైడ్ వస్తే మాత్రం ఇప్పుడు ఈ బిగ్ ఫాల్ వస్తుంది. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్యాప్స్ కూడా కవర్ అయిపోతాయి, ఏదైతే గ్యాప్లు ఇచ్చిందో ఆ గ్యాప్స్ కూడా కవర్ అయిపోతాయి. ఓకే, ఇది నిఫ్టీ 50. ఇప్పుడు నిఫ్టీ 50 వ్యూ 19,400 ఎవరున్నారు, కాల్ ఉంది. సేమ్ అదే విధంగా 19,500 ఎవరున్నారు, కాల్ ఉంది. రెండు వైపులా కాలే ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు సపోర్ట్ ఎక్కడ ఉంది, 19,300లో ఒక సపోర్ట్ ఉంది, పుట్టు ఉన్నారు. కిందకు వస్తే 19,000 దగ్గరకు వస్తుంది మళ్ళీ. ఇప్పుడు నా వ్యూ నేను మళ్ళీ చెప్తున్నా, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 19,500 ఓపెన్ అయిపోతే ఇంకా ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళిపోయినట్టే. మార్కెట్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఆల్ టైమ్ హై 19,500 సైకలాజికల్గా రౌండ్ లెవెల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో అక్కడ వరకు వెళ్ళడానికి కష్టపడుతుంది కాబట్టి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఫస్ట్ దాన్ని టచ్ చేసేస్తుంది, 19,500 దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ఎవరున్నారు అనేది చూడండి. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి 19,500 దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరున్నారో చూడండి. అక్కడ నుంచి మార్కెట్ కానీ ఇదే కాల్ సైడ్ మాత్రం ఇంకా స్ట్రాంగ్గా ఉంటే అక్కడ నుంచి మార్కెట్ పడుతుందండి. 19,300 దాకా వస్తుంది, ఒక మంచి ర్యాలీ వస్తుంది మీకు కింద సైడ్. 19,300 కూడా బ్రీచ్ అయితే మాత్రం 19,000 ఒక పెద్ద ఫాలో అప్పుడు మీరు చూడొచ్చు మార్కెట్లో. ఓకే, పెద్ద ఫాలో అనేది వస్తుంది. క్లియర్, ఇది నా వ్యూ. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటన్న పరిస్థితి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను చూడాల్సింది 19,300 దగ్గర ఎవరు ఉన్నారని. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 19,500, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 19,300, ఫ్లాట్ ఓపెనింగ్ అయితే 19,400. ఓకే, ఈ లెవెల్స్ ఒకసారి బుక్లో నేను చెప్పింది ఒకసారి రాసుకోండి. రేపు ఆ విధంగా లెవెల్స్ విధంగా చూడండి, మీకు గేమ్ అర్థమైపోద్ది. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోదాం. వీక్లీ టైం ఫ్రేమ్లోకి బ్యాంక్ నిఫ్టీ తీసుకొచ్చాను. ఇలా ఎవరు చెప్పరండి అనాలిసిస్ వీడియోలో. ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో జస్ట్ మీకు ఇలా మార్కెట్ ఓపెన్ చేసి మార్కెట్ ఇది ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడికి వస్తుంది, ఇది ఒకటి ఇక్కడికి వస్తుంది ఇలా చెప్తారు. కానీ ఓపెన్ ఇంట్రెస్ట్లు చూపించి డెడికేటెడ్గా ఇక్కడిక్కడికి వెళ్తుంది, ఇక్కడిక్కడ ఉన్నారు అని ఎవరు చెప్పరు, అది నేను తప్ప. సో తెలుగు కమ్యూనిటీలో కొద్దిగా ఒక బేసిక్ రెస్పెక్ట్ నా మీద ఉన్న, ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి చాలు. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ బ్యాంక్ నిఫ్టీ కరెంట్ వీక్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, 45,300. 45,300 ఒక మంచి రెసిస్టెన్స్. 45,300 ఒక మంచి రెసిస్టెన్స్ అన్నమాట. ఓకే,
సెల్ఫ్ డబ్బా అనుకోకండి, ఎందుకంటే మనకు మనమే చెప్పుకోవాలి, ఇక్కడ ఎవరు చెప్పరు మన కోసం. 45,300 తర్వాత 45,500 ఒకటి, 45,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఈరోజు మార్కెట్ ట్రాప్ చేసింది. ఓకే, సో 45,300 45,500 పడితే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, 45,000 దాకా రావచ్చు, అంటే ఈ లెవెల్. రేపు ఒక్కటే మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయాలి, 45,000 లెవెల్ ఒక్కటి బ్రీచ్ అయ్యిందా అంటే బ్రేక్ అయ్యిందా, నెక్స్ట్ 44,500 అంటే ఆల్మోస్ట్ ఈ రేంజ్ వరకు వస్తుంది. 44,500 కన్ఫర్మ్గా వస్తాయి లెవెల్స్, అవన్నమాట లెవెల్స్. ఓకే, ఇప్పుడు నా వ్యూ బ్యాంక్ నిఫ్టీ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ ఈ మధ్యన ట్రేడ్ చేయడం మానేసాం, వాలటైల్ ఎక్కువ అవుతుందని. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు బాగా వినండి, 45,300లో కాల్ ఉంది. సేమ్ అదే విధంగా 45,500లో కూడా కాల్ ఉంది. మరి సపోర్ట్ ఎక్కడుంది, 45,000 ధర ఒక సపోర్ట్ ఉంది, ఇది ఒక్కటే ఉంది పుట్, ఇంకెక్కడ లేదు సపోర్ట్. రేపు మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయితే 45,300 ధర దీని పైన ఓపెన్ అవుతుందా కింద ఓపెన్ అవుతుందా, బ్యాంక్ నిఫ్టీకి ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే 45,300 దగ్గర ఎవరు ఉన్నారో చూడాలి. ఇప్పుడు ఎవరు ఉన్నారో కాల్ ఉంది, రేపు మార్నింగ్ ఎవరున్నారో మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ 9:15 నుంచి 9:30 వరకు అబ్జర్వ్ చేయండి, అప్పుడే దూరిపోవద్దు ఫస్ట్లోనే. ఓకే, అప్పుడే కొద్దిగా సెటరేట్ అవుతుంది. సో ఇక్కడ కాల్ ఉంది మార్కెట్, దాన్ని మళ్ళీ మార్కెట్ కిందకి 45,000 దాకా రావడానికి ట్రై చేస్తుంది ఈ రోజు వచ్చినట్టే. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ అక్కడ నుంచి పడడానికి ట్రై చేస్తుంది. ఇన్ కేస్ 45,300 ధర రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు పుట్టు పెరిగితే మాత్రం 45,500 ధరకు వెళ్తుంది, షార్ప్ ఇక్కడికి వెళ్తుంది. పుట్టు పెరగలేదా కాలే ఉందా పడుతుంది, పుట్టు పెరిగితే పైకి వెళ్తుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటన్న పరిస్థితి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 45,000 ధర ఎవరు ఉన్నారో చూడాలి. 45,000 ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్, ఇది అలానే ఉంటుందా, ఇది తగ్గిపోయి బ్రేక్ అయిపోయి 44,500 దాకా వచ్చారు అనుకో వీళ్ళు, దాని మార్కెట్లో ఈ పొజిషన్ వదిలేసినట్టే, అప్పుడు మార్కెట్ ఇలా పడిపోద్ది, జారుడు బల జారిపోద్ది. ఓకే, అదనమాట. ఫ్లాట్ ఓపెనింగ్ అయితే ప్రైస్ యాక్షన్ బట్టి మనం ట్రేడ్ చేద్దాం. క్లియరా, ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఓకేనా, సో ఈ నిఫ్టీ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు నిఫ్టీ 50లో ఏం చేసింది, మార్నింగ్ నుంచి కాల్ రైటింగ్, ఫస్ట్ పుట్ రైటింగ్, తర్వాత కాల్ రైటింగ్, మళ్ళీ పుట్ రైటింగ్, ఆ తర్వాత కూడా మళ్ళీ కాల్ రైటింగ్ డామినేట్ చేసింది నిఫ్టీ 50లో. క్లోజింగ్ టైంలో ప్రైస్ మంచి ఫ్లక్చువేట్ అయింది, కానీ యూజువల్లీ లేకపోతే ఏ మొమెంటం లేదు అసలు మార్కెట్లో, ఒక ఫ్లాట్ డైరెక్షన్లో ఉండిపోయింది మార్కెట్. ఓకే, ఇంకా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది లాస్ట్ 60 minutesలో, నిఫ్టీ 50, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి కొద్దిగా పుట్ రైటింగ్, తర్వాత అంతా కాల్ రైటింగ్ డామినేషన్, కాకపోతే ఫ్లాట్ సర్ఫేస్ ఇది. సో ఇక్కడ మార్కెట్ ఇలా వాలటైల్ తప్ప ఇంకేం అవ్వలేదు. ఇంకా ఫిన్ నిఫ్టీ అంటారా, ఫిన్ నిఫ్టీ మార్నింగ్ నుంచి కాల్ రైటింగ్, కొద్దిగా మార్కెట్ ప్రైస్ పడుతూ వచ్చింది ఫిన్ నిఫ్టీలో. ఇంకా లాస్ట్ 60 minutesలో ఏమైంది, నిఫ్టీ 50 లాంగ్ బిల్డప్, బిగ్ ప్లేయర్ కాదు చూడండి, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు, తర్వాత షార్ట్ బిల్డప్, ఇది ఒక పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ సెల్లింగ్ సైడ్. ఓకే, తర్వాత లాంగ్ బిల్డప్ పెద్దది కాదు, మళ్ళీ ఇవన్నీ పెద్దవి కాదు, అంటే బిగ్ ప్లేయర్ ఎవడో ఎంట్రీ అయితే బిగ్ ప్లేయర్ ఏం పెద్దగా ఏం గేమ్ ప్లే చేయలేదు ఈరోజు మార్కెట్లో, మార్కెట్ మూమెంటం కూడా లేదు. ఇవన్నీ స్మాల్ రిటైల్ ట్రేడర్లే, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లేవు, అంతా షార్ట్ అన్వైండింగ్, అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు అంతే, అంటే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు కొంతమంది ఈరోజు పైకి. ఈరోజు చాలా మంది ఇంత ర్యాలీ అయ్యాక ఈరోజు ఏం చేశారు, ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు బ్యాంక్ నిఫ్టీలో, నిఫ్టీ 50లో అది. ఓకే, ఇంకా గ్లోబల్ మార్కెట్కి వస్తే, గ్లోబల్ మార్కెట్ నేను అన్నట్టే డాక్స్, డౌ జోన్స్ అన్నీ కొంచెం ఇప్పుడు నెగిటివ్ పర్ఫామ్ చేస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ అంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ, గిఫ్ట్ నిఫ్టీ ఒక హాల్ట్ అయ్యింది, పౌజ్ ఇచ్చింది మార్కెట్. ఫిన్ నిఫ్టీ అయిపోయింది, డాక్స్ నెగిటివ్ గ్యాప్ డౌన్లు, వైమనీ నెగిటివ్, డౌ జోన్స్ నెగిటివ్, డౌ ఫ్యూచర్, డౌ ప్రజెంట్ పాజిటివ్గా ఉంది బట్ నెగిటివ్ అయిపోద్ది, బిట్ కాయిన్ నెగిటివ్, నాస్డాక్ నెగిటివ్. సో ఆల్మోస్ట్ అన్ని 1 by 1 మెల్లిగా కరెక్షన్ తీసుకున్నాయి, సో అన్ని నెగిటివ్లోనే ఉన్నాయి. ఓకే, రేపు ఒక మంచి ఫాల్ అయితే రావచ్చు. ఇంక ఈరోజు టెలిగ్రామ్లోకి రండి, మార్నింగ్ ఈరోజు పవర్ లేదు మా ఇంట్లో, వర్షం పడుతుండాలి, పవర్ లేదని మెసేజ్ చేశాను, అప్డేట్ ఇచ్చాను. తర్వాత పవర్ వచ్చాక మార్కెట్ 19,416, 19,345 ఈ రేంజ్లోనే మార్కెట్ ఉంది, కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి. టెలిగ్రామ్ 100 రూపీస్ టెలిగ్రామ్లో పెట్టా. మార్కెట్ ఈ రేంజ్లో ఉంటే ఈరోజు ఈవెన్ ఇక్కడ కూడా ట్రేడింగ్ అవ్వలేదు, కాకపోతే ఈరోజు మాకు ఈరోజు క్లాస్ అయింది, క్లాస్లో ఇవన్నీ పెట్టాను, కానీ ఇక్కడ ఎక్కడా ట్రేడ్ అవ్వలేదు ఈరోజు. ఓకే, ఇవి ఎక్కడ ట్రేడ్ జరగలేదు, సో ట్రేడింగ్ అవ్వలేదు, ట్రేడ్ జరగలేదు, ఈ జోన్లో ఉండిపోయింది. సో ఈ జోన్లోనే మార్కెట్ ఉండిపోయింది. నాకు అంటే నేను ఒక చిన్న స్కాల్ప్ చేశాను తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ట్రేడ్ అవ్వలేదు. నా స్కాల్ప్ ఇవ్వండి 3,200 రూపీస్ ప్రాఫిట్, జస్ట్ ఒకే ఒక ట్రేడ్
మీరు ఆర్డర్ బుక్ కూడా చూపిస్తాను చూడండి, ఓన్లీ ఒకే ఒక ట్రేడ్, సింపుల్. ఇది 69 దగ్గర తీసుకున్న, యావరేజింగ్ చేస్తూ 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 65 రూపీస్ దాకా తీసుకొచ్చా, అక్కడ నుంచి మళ్ళీ 69కి వచ్చింది. ఇది నా స్కాల్ప్ ట్రిక్ అనమాట, అది మీకు తెలియదులేండి, అది అర్థం అవుతుంది, ఎవరికైతే తెలుసు వాళ్ళకి తెలుసు. 69 ఫస్ట్ ఎంట్రీ ప్రైస్ 69.40, మళ్ళీ 69.10, 69 అదే సేమ్ ఎంట్రీ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అయిపోయా. ఓకే, అందుకు 3000 రూపీస్ ప్రాఫిట్ డన్, బుక్ చేస్తాం అంతే. స్కాల్ప్ అంటే ఒక చిన్న స్కాల్ప్ అయింది అంతే, దాని తర్వాత ఇంకేం ప్రాఫిట్ చేయలే. అంటే నాకు రోజుకి ఇంత టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్ కూడా ఎక్కువ అవ్వలేదు, మార్కెట్ బాగాలేదు, సో నేను ఎక్కువ స్కాల్ప్ చేయలేదు, జస్ట్ సింపుల్గా ట్రేడ్ చేసి ఆపేసాను. ఓకే, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఎవరైనా 100 రూపీస్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. అండ్ లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ మొదలయ్యింది ఈ రోజు నుంచే. ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ ఆపర్చునిటీ, యాప్ డౌన్లోడ్ చేయండి, ట్రేడ్ విత్ ఏడి అనే యాప్. ఓకే, ట్రేడ్ విత్ ఏడి అంటే మన పేరుతో, ఈ పేరుతో ప్లే స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేయండి, ట్రేడ్ విత్ ఏడి అనే యాప్ ఉంటుంది. ప్లే స్టోర్, యాప్ స్టోర్ ఎవరైతే ఐఫోన్ వాడతారో వాళ్ళకి 700014456759 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ ఇస్తాను, ఐఫోన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటని. లేదంటే కమ్యూనిటీ పోస్ట్లోకి వెళ్ళినా కిందకి రండి, ఇది ఐఫోన్ రిలేటెడ్గా కిందకి రండి. సో ఈ పోస్ట్లోకి వెళ్తే ఇక్కడ ఐఫోన్ రిలేటెడ్గా మై ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ కోడ్ అట్టే ఇవ్వాలి. ఐఫోన్ రిలేటెడ్గా కొద్దిగా వేరు, బట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ట్రేడ్ విత్ ఏడి అనే యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు ఉంటుంది. అక్కడ 0 to హీరో స్ట్రాటజీ ఉంటుంది, రేపు ఎక్స్పైరీ కాబట్టి మీరు ఆ స్ట్రాటజీ చూసి ప్లే చేయొచ్చు 0 to హీరో. లేదు లైఫ్ టైం మెంటరింగ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి, నాతో పాటు ట్రేడ్ చేయాలి, నేర్చుకోవాలి, క్లియర్ కట్గా డైరెక్షన్, మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు పడదు, ఓపెన్ ఇంట్రెస్ట్లు ఎలా మారుతున్నాయి, ఓపెన్ ఇంట్రెస్ట్లు ఏంటి, నేనేం ట్రేడింగ్ చేస్తాను, నేనేం సెటప్, మొత్తం అన్నీ మీరు నేర్చుకోవచ్చు. A to Z కోర్సులో జాయిన్ అయితే చాలు, మీకు నేను టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అవుతారు, నెక్స్ట్ డే నుంచి లింక్ వస్తుంది, మీరు జాయిన్ అవ్వడం నేర్చుకోవడం. ఓకేనా, ఎవరు జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వండి. ప్రజెంట్ ఆఫర్ ఉంది, ఈ రోజుతో లాస్ట్, ఈరోజు నైట్తో లాస్ట్. ఓకే, రేపటి నుంచి మరి ఆఫర్ ఉండదు, మీరు 21K కట్టి జాయిన్ అవ్వాలి. ఓకే, అది ఇంక మీ ఇష్టం. ఓకే, సో అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.